కాదు ఇప్పుడు తను ఏడికి వేయండు ఏమన్నాడు ఏం కథ ఏం లక్షణం అంటే ఇప్పుడు సరే కానీ ఇప్పుడు మరి ఇప్పుడు వాళ్ళకు 10-15 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు కొద్ది వాళ్ళకి వస్తుంది ఇప్పుడు మరి ఇప్పుడు అద్దె బీగున్న వాళ్ళు ఏం చేయాలట దండాలు పూర్ల దండాలు అవన్నీ పెడితే కదా ఇస్తాడా మాట్లాడి కాదు కాదు తీసుకున్న మనిషి నువ్వు మాట్లాడవబ్బా నువ్వు మాట్లాడుతూ ఉంటే అది దానికి తీసుకు ఇప్పుడు నీకు లేదా భూమి నాకు భూమే లేదు నేనేమని మాట్లాడాలి ఇప్పుడు ఉన్నది ఆవు చెల్లాలంటే ఇప్పుడు అందరికి గుర్తున్న విషయమే అది ఆన్లైన్ చేయాలన్నట మాట్లాడతా నువ్వు ఫస్ట్ మాట్లాడి మొత్తం నేను మాట్లాడతాను ఆ మనిషి దేని కొనిపోయింది ఇప్పుడు ఆవు ఇప్పుడు ఉన్న కాడికైతే ఉన్నది కదా 10 గుంటలు ఉన్నది ఆవు మనకు రావాలంటే ఎట్లా బతుకుతాం ఆవు కాదు గిది మాట్లాడావయ్యా బాబు మాట్లాడు నువ్వు గవాన్ని పెట్టుకొని గీడ మాట్లాడు కాదు కాదు అది తప్పేం కాదు నిజమే ముచ్చట నిజమే గానీ అరెకరం ఉన్నోళ్ళకు అరెకరం ఉంటేనే ఇస్తాము లేకపోతే లేదు అని అన్నాడట వాళ్ళు అన్నారట అదే కదా నేను ప్రూఫ్ లేని నేను మాట్లాడాను ఇప్పుడు ప్రూఫ్ అంటే మీ ఆన్లైన్ ఇప్పుడు ఆన్లైన్ ఇది మన మార్క్స్లే కదా మరి అది చెప్పవు మార్క్స్లు అన్నారు ఆ మనిషి చెప్పాలన్నా నేను పోయినాకి మనిషి లేదు అన్నాడు రావట అన్నాడు అంటే పలాని మనిషి అంటే నేను పోయొచ్చిన నాకు వాపస్ అయ్యా మరగొట్టిండంటే నువ్వు పెట్టిన నేను పెట్టిన నడుతుంది ఇప్పుడు నువ్వే పెట్టాలన్నది ఇప్పుడు మరి ఏమేమి ఇప్పుడు అంటే అద్దెకరం కూడా రావట్నా అద్దెకరం ఉంటేనే వస్తుందట అద్దెకరం తక్కువ రాదట 5 గుంటలు ఎకరం ఉంటేనే వస్తుందట ఎకరం అద్దెకరం అద్దెకరం వాళ్ళకి ఇయ్యడు అని కూడా వద్దు మీ అన్న మరి ఎట్లా అదే కదా నేను అనేది ఎట్లా అన్నది ఆడ మాట్లాడేటప్పుడు ఎదురుగా షాప్ ముంగట పెట్టి మొత్తం ఛానల్ అన్ని పిలిపించి అప్పుడు అరే ఓడన్న ఛానల్ వాళ్ళని బెదిరిస్తుండు అనేటప్పుడు మా సొంటలో బిల్లల తాట కొట్టుతామాడ సరే ఇది ఇటు పట్టు అస్సలు భయపడి ఇటు పట్టు ఇటు పెట్టా చూసారా సార్ ఇప్పుడు ఒక రైతులకు చాలా మంది చెప్పు అనేక ఇబ్బంది పాలు అది ఆన్లైన్ ద్వారా రైతులు చిన్న సన్నకారు రైతు పరిస్థితి ఉండే వాళ్ళ రైతులు కూడా చెప్పడం జరిగింది అనేక మంది కూడా ఇబ్బంది పాలవుతుండ్రు సో ఆ ఇబ్బంది పాలు కాకుండా ప్రభుత్వము ఆర్భటంగా చెప్పింది ఏ రైతుకు కూడా బాధ కలగనీయకుండా అనేక దానికి భూమికి సంబంధించినటువంటి విషయంలో కూడా నేను అన్ని సౌకర్యం చేస్తానని చెప్పి చెప్పింది మరి ఇప్పటిదాకా కూడా ఆ ప్రభుత్వం ఇప్పుడు రైతు బంధు అందరికి వస్తున్నది ఒకటి రేపు ఒకటి నీకుందా భూమి మా బాప్ పేరు బాప్ పేరు మీద ఇప్పుడు బాప్ పేరు మీద ఉంటే చూడాలి కదా గిట్ట అందరు చూడు అందరు వస్తారు అందరు వస్తారు ఎందుకు రారు నీకెళ్ళి ఎన్ని ఎకరాలు ఫౌజ్ దెంగేసిడు ఫౌజ్ మంచిగా ఉన్నది నీకు 6 గుంటలు ఉన్న వాళ్ళకి రావాలా 6 గుంటలు లేని వాళ్ళకి కూడా రావాలా మొత్తానికి 30 గుంటలు ఉన్న వాళ్ళకి రాదానంటే చూడు సార్ ఈ రైతు బాగా సన్నకారు రైతు కూడా చిన్న రైతు కూడా మొన్న అటవీ హక్కు పత్రాలు కూడా అనేక గిరిజన గ్రామాలల్లో వాళ్ళు ఆన్లైన్ చేసుకుంటే కూడా ఆన్లైన్ కోసం వెళ్తే కూడా ఆన్లైన్ కాకుండా కూడా మీ సేవలో ఒక 10 రూపాయలు 20 రూపాయలు కట్టట మీ సేవలో ఆన్లైన్ చేసుకోనట మీ సేవలో ఆన్లైన్ చేస్తే అందులో కూడా లేకపోతే గట్టిగా మాట్లాడు అన్నట అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోతే ఆడ కూడా ఆన్లైన్ చేయన్నట ఆన్లైన్ చేస్తే కూడా అమాయక జీవులు ఆ అమాయకులకు కూడా ఏం తెలియదు ఇప్పుడు అది బుకింగ్ అట మన దుకాణం షాప్ చూపిస్తుందట బుకింగ్ చేసుకుంటే ఆ దుకాణాలు ఎన్ని ఉన్నాయో కూడా ఈ జనాలకి తెలియదు అలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అన్నది కూడా ఎప్పుడు చూపిస్తారట కానీ అమాయక జీవుల పరిస్థితి ఏందో ఇది పూర్తిగా ప్రభుత్వం దృష్టి పెట్టి అందరికి చిన్న రైతు గాని పెద్ద రైతు గాని రైతు అన్నప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చే పథకం పెట్టుర్రి కూడా సామాన్యం ఉన్న కూడా అందాలా సమానముగా వచ్చే విధంగా సమానం పండే విధంగా ఆ పండించినటువంటి ప్రతి ఈ మధ్య కాలంలో కూడా వర్షం లేదు అనేక రైతులు కూడా
పత్తి గింజలు అనేక రకరకాల అవి కాదు, ఎరువుల గురించి మాట్లాడాయా? ఎండాకాలం కూడా ఎండాకాలంలో ఇప్పుడు పత్తి ఎండిపోతుంది. పత్తి పెట్టి కూడా పత్తి కోసం వెళ్తూ ఉంటే మన మీ సేవలకు కానీ లేదా మన ఏంటిది దాని పేరేంటిది మార్క్స్లకు కానీ ఆ ఫర్టిలైజర్ ఉన్న అటువంటి షాపులలో కానీ వెళ్తే మందు దొరకడం లేదు. ఇట్లా రైతు నష్టపోతుండు. ఈ ఇత్తనాలు పెడితే వాన లేక వానకి ఎండిపోతున్న మొలకలను చూసి ఆ రకంగా కూడా నష్టపోతుండు రైతు. అది ఈ రెండు రకాలుగా దృష్టి పెట్టి ప్రభుత్వం రైతు ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే రైట్.